కేఐటి యూనివర్సిటీ ఒడిస్సా. ఈ 3 డేస్ నుంచి మనం న్యూస్లో ఈ పేరుని చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ ఇష్యూని మనం ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మాయి పేరు ప్రాకృతి. తిను ఒక నేపాలీ స్టూడెంట్. కేఐటి యూనివర్సిటీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. ఈ అబ్బాయి పేరు ఆద్విక్. తిను కూడా కేఐటి యూనివర్సిటీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. హీఈస్ ఫ్రమ్ లక్నో అండ్ హీఈస్ అన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రాకృతి. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆద్విక్ ప్రాకృతిని బ్లాక్మెయిల్ చేసేవాడంట. నేను ఒక ఆడియో క్లిప్ అటాచ్ చేస్తాను, చూసేయండి. मेरे मुंह मत लग मादर, सुन मत सच बताना कुछ उल्टा सीधा कर दूंगा. पूरा दिन शांति से रहा था. रंडी साली जब आती चली आती है. मेरी मैंने स्टार्ट किया सर. माफी मांग प्रकृति, मेरे मुंह मत लग यहाँ से. अजय कुछ माफ कर दो. बोल पूरा. ప్రాకృతి ఈ విషయం కోసం కాలేజ్లో కంప్లైంట్ చేసింది, కానీ ఎవరూ యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ చేశాక ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రాకృతి ఆ టార్చర్ తట్టుకోలేక 1 month తర్వాత వాళ్ళ కాలేజ్ హాస్టల్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న నేపాలీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని చాలా దారుణంగా కొట్టారు. ఇంకా మిగతా హాస్టల్ వార్డెన్స్ ఇంకా ఫ్యాకల్టీ కూడా వాళ్ళ కంట్రీని తక్కువ చేస్తూ, మీ కంట్రీ జీడిపి ఎంత, మీ కంట్రీ బడ్జెట్ ఎంత, మేము ఫ్రీగా చదివిస్తున్నాం అని కమెంట్స్ పాస్ చేశారు. ఆ వీడియో నేను ఇంక్లూడ్ చేస్తాను. 40,000 बच्चों को आदमी खिला रहा है, बढ़ा रहा है, फ्री में बिठा के. तुम्हारे कंट्री का उतना बजट होगा, उतना बजट होगा. యూనివర్సిటీ మేనేజ్మెంట్ అక్కడున్న మిగతా నేపాలీ స్టూడెంట్స్ని క్యాంపస్ వెకేట్ చేయమని ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఇంకా ఫోర్స్ఫుల్గా స్టూడెంట్స్ అందరినీ బస్ ఎక్కించి అప్రాక్సిమేట్లీ 500 స్టూడెంట్స్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు. ఇదంతా తెలుసుకున్న నేపాలీ ప్రైమ్ మినిస్టర్ 17th February ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, ఢిల్లీలో ఉండే మన ఆఫీసర్ స్టూడెంట్స్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తారు. ఎలా అంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు క్యాంపస్లో స్టే చేయాలి అనుకుంటే క్యాంపస్లో స్టే చేసేలా అరేంజ్మెంట్స్ చేస్తాము అని ఒక ట్వీట్ చేశారు. ఇష్యూ పెద్దగా అవుతుంది అని తెలుసుకున్న మేనేజ్మెంట్ ఒక లెటర్ ఆఫ్ అపాలజీ రిలీజ్ చేశారు. ఇంకా ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఒక అపాలజీ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. I'm making this video to apologize for the statements I said on 16th night in the spur of the moment, and I want to communicate that whatever statements I had done, I said, are mine and have nothing to do with any of the authority of KIT University. And if any of my statements has hurted the sentiment of my Nepali students or people of Nepal, I apologize for it sincerely. మేనేజ్మెంట్ ఒక ఫాలోఅప్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు, స్టేటింగ్ దట్ స్టాఫ్ని టర్మినేట్ చేసాం, ఇంకా స్టూడెంట్స్ని కూడా రిటర్న్ తీసుకురావడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నామని. ఆద్విక్ని పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. జస్టిస్ ఎలా సర్వ్ అవుతుందో చూద్దాం. ఇంకా నేనేమైనా కంటెంట్ మిస్ చేసుంటే కమెంట్ చేయండి. అలానే మీ థాట్స్ కూడా కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.